గన్నవరం నుంచి సింగపూర్‌కి విమానాలు ప్రారంభమైనాయి. రోజిడిసి రోజు వెళ్తాయి ఇక పైన. తొలి ఇవాళ 150 మంది దాకా ప్రయాణం అయ్యారు. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్‌కి. ఒకప్పుడు చంద్రబాబు టైంలో ఉండే 2014, 19 మధ్యలో. తర్వాత జగన్ టైంలోకొచ్చాక ఇండిగో క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారనమాట. అంటే నువ్వు విమానం ఇక్కడి నుంచి సర్వీస్ నడుపు. నీకు 50% డబ్బులు మేమిస్తాం. లేదా నీకు అయ్యే ఖర్చు ఎంతైతే అయిందో అంతకు తగ్గిన టికెట్లు కొనకపోతే మేము పెట్టుకుంటాం. ఒకప్పుడు దక్కన్ ఎయిర్వేస్‌తో గన్నవరం నుంచి అట్లాంటి ఒప్పందం కారణంగానే హైదరాబాద్‌కి విమాన సర్వీసులు ప్రారంభం కావడం వలన మొదట ఫ్లైట్ సర్వీసెస్‌కి అలవాటు పడ్డారు విజయవాడ ప్రజలు. అప్పట్లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ని కేంద్ర ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం పెట్టుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకి ఇక్కడి నుంచి అలవాటు పడింది. ఇప్పుడు అట్లా సింగపూర్‌కి అలవాటు చేశారు గానీ, ఆ తర్వాతన తగినటువంటిది రన్నింగ్ లేదు. తెలుగుదేశం ఉన్నప్పుడు సింగపూర్‌కెళ్ళే వాళ్ళు ఎక్కువుంటారు. సింగపూర్ నుంచి ఇటొచ్చేది కూడా ఉంటది. ఎందుకంటే సింగపూర్ టౌన్‌షిప్ ఆ హడావిడి కారణంగా నడిచేది. తెలుగుదేశం దిగిపోయిన తర్వాతన ఆ సింగపూర్ టౌన్‌షిప్పే ఆగిపోయింది కాబట్టి సింగపూర్ వాళ్ళు ఇక్కడికొచ్చేది లేదు. ఇక్కడోళ్ళు సింగపూర్‌కి రొటీన్‌గా బిజినెస్ చేసుకునేవాళ్ళు హైదరాబాద్ నుంచి వెళ్తారు. ఇప్పుడు దాంతో మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చింది కాబట్టి సింగపూర్ వాళ్ళతో ఆ ఒప్పందాలు, ఈ ఒప్పందాలు అనేది ఉంటది కాబట్టి మళ్ళీ రన్నింగ్‌లోకి వచ్చేటటువంటిది ఉంది కాబట్టి ఇది. ఈ వాస్తవంగా అయితే మన దగ్గర ఇక్కడి నుంచి కావాల్సింది దుబాయ్‌కి, ఈ అరబ్ దేశాలకు కావాలి విజయవాడ నుంచి. ఎందుకయ్యా అంటే విజయవాడ, తిరుపతి నుంచి ఈ ప్రాంతాల నుంచి బోలెడంతమంది ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ 2 విమానాశ్రయాల నుంచి ఏర్పాటు చేయాల్సిందైతే అవి.